జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 174. వ్యాస భగవానులు వారు భీష్ముల వారికి చెప్పినటువంటి ప్రాణభయం అనే ఒక ఇతిహాసము, అలాగనే ఉత్తమ పతివ్రతా శ్రీమూర్తి చేసిన దినచర్య, ఇట్లాంటి వాటిని మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. ధర్మరాజు అడుగుతున్నాడు, తాత భైతాత్మ, ప్రాణభయం అంటే ఏమిటి, ఇంకా ఉత్తమ పతివ్రత లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పని అడుగుతున్నాడు. అప్పుడు వ్యాసుల వారు, ధర్మరాజా చెప్తాను విను అని రెండింటికి సమాధానం చెప్తున్నాడు వైశంపాయనుడు జనమేజయునికి. ధర్మరాజ, ప్రాణభయము అన్ని జీవులకు ఒకే విధంగా ఉంటుంది. జీవించడం అంటే సుఖమని, మరణించడం అంటే భయమని అన్ని జీవులకు ఒకటే అభిప్రాయం ఉంటుంది. పూర్వము వేదవ్యాసుల వారు నాకు ఒక కథ చెప్పారు, అది చెప్తాను విను. ఒకరోజు వేదవ్యాసుల వారు తమ ఆశ్రమం నుంచి బయటికి నడుస్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న పురుగు ఒకటి చకచకా నడుస్తూ దారి నుంచి పక్కకి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని చూశాడు వ్యాసుల వారు. చిన్న పురుగువి కదా, నువ్వు ఎందుకు అలా తొందరగా పరిగెడుతున్నావు, దారి నుంచి బయటికి పోవడానికి ఏమి కారణము అని అడిగాడు ఆ యొక్క పురుగు భాషలో వ్యాసుల వారు. ఆ చిన్నపాటి పురుగు జీవి చెప్తుంది, పండిత వ్యాస, నీకన్నీ తెలిసి అడుగుతున్నావు, అయినా మీరు పెద్దలు, అడిగితే చెప్పగా నేను ఉండగలనా, చెప్తాను. అదిగో చూడు, అటు నుంచి ఒక ఎద్దుల బండి వస్తుంది త్వరగా. ఒకవేళ నేను కానీ ఆ ఎద్దుల బండి కింద పడితే వెంటనే మరణం, నీకు తెలుసు కదా. మనిషికి ఎలాగో అన్ని జీవులకు కూడా జీవించడం అనేది ముఖ్యం కదా అని చెప్పింది ఆ పురుగు. అంటే అంటున్నాడు వ్యాస భగవానుల వారు, నీవు చిన్న కీటకానివి, పురుగువి, నీవు ఏమి సుఖములు ఇంద్రియాల ద్వారా అనుభవించావని, ఏ ఇంద్రియ సుఖం నీకు వచ్చిందని ఇంకా జీవించాలని కోరుకుంటున్నావు, మరణిస్తే మంచిదేమో కదా, మంచి జన్మ వస్తుందేమో కదా అని అన్నాడు వ్యాస భగవానుల వారు ఆ పురుగుతో. మహాత్మా వ్యాస భగవాన్, నీకు తెలియంది ఏమున్నది, ప్రతి జీవికి కూడా బ్రతకాలనే ఆశ ఉంటుంది. బ్రతుకంటే సంతోషము, చావు అంటే దుఃఖము కదా. ఏమి సుఖాలు అనుభవించాలని అడుగుతున్నావు కదా. నా స్థాయిలో నేను అనుభవిస్తున్నాను ఇంద్రియ సుఖాలతో. ఏ జీవికి ఆ జీవి స్థాయిలో ఉంటాయి సుఖాలు, దుఃఖాలు. ఇప్పుడు మీకు తెలుసు, సింహానికి ఏనుగుకు రెండింటికి కూడా జీవించాలనే ఉంటాయి. దేని స్థాయిలో అది తాను జీవించాలనే కోరుకుంటాయి. అలాగే మానవుడు కూడా తాను జీవించి ఉండాలనే కోరుకుంటాడు. అలాగే నా స్థాయిలో పురుగును నాకు కూడా జీవించాలనే కోరుకుంటుంది. అంటే ఎవరి స్థాయిలో వారికి ఆ కోరిక ఉంటుంది కదా. మహాత్మా, నేను పూర్వజన్మలో ఒక శూద్రుడిని, చాలా తప్పులైతే చేశాను. కానీ నేను నా తల్లి తండ్రికి సేవలు చేశాను. ఆ గొప్పతనం వల్ల నాకు గత జన్మ వాసన ఇప్పుడు కూడా ఉన్నది. గత జన్మలో నేనేం చేశానో నాకు అవి తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను చేసిన తప్పులకు, పాపాలకు నేడు నేను కీటకమై పుట్టాను. కానీ తల్లికి తండ్రికి చేసిన సేవ వల్ల నాకు ఆ జ్ఞానము అలా ఉండిపోయింది. నన్ను దయచేసి మీరు ఉద్ధరించండి అని వేదవ్యాసుల వారిని ఆ పురుగు ప్రార్థించింది. వ్యాసుడు వారు కనికరించాడు. నీవు ఈ జన్మ అయిన తరువాత ఉత్తమ జన్మలో మానవుడిగా జన్మిస్తావు, మంచి కార్యక్రమాలు చేసి ఉత్తముడు అవుతావు. ఆ తరువాత ఆ జన్మ తర్వాత ఉత్తమ లోకాలను చేరుకుంటావు అని ఆ పురుగుకి వేదవ్యాసుల వారు దీవించారు. అప్పుడు అడుగుతున్నాడు ధర్మరాజు గారు, మహాత్మా, దానము, తపస్సు, విద్య
వీటిలో గొప్పది ఏది అని అడిగాడు. దీనికి చెప్తున్నాడు భీష్మాచార్యులు వారు, పూర్వము కాశీనగరంలో వేదవ్యాసుల వారు మైత్రేయ ముని సంభాషించుకుంటుండగా మైత్రేయ మహర్షి ఇదే ప్రశ్న అడిగాడు వ్యాసుల వారిని. వ్యాసుల వారు చెప్పాడు సమాధానం. దానము, తపస్సు, విద్యలలో దానమే గొప్పది అని చెప్పుకొచ్చారు. అందులోనికి దానం కూడా అన్నదానం అయితేనే గొప్పది అని చెప్పుకొచ్చారు. తపస్సు మనస్సులోని మాలిన్యాలన్నింటినీ తొలగిస్తుంది. విద్య అతనికి ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దుతుంది. తాపసి అంటే ఋషులు కానీ మునీశ్వరులు కానీ విద్యాదానం చేస్తే అది చాలా గొప్పది. తపస్సుకు, విద్యకు ఉపయోగపడేది అన్నదానం. మహాత్మా ఉత్తమ స్త్రీ దినచర్య ఎలా ఉండాలి అని అడిగాడు ధర్మరాజు. సమాధానం చెప్తున్నాడు భీష్మ పండితుల వారు. ఒకానొకప్పుడు శాండిలిని అనే ఒక ఉత్తమరాలు దేవలోకంలో పెద్ద అంతఃపురాల్లో విమానాలలో తిరుగుతూ బహు సంతోషంగా చాలా వేల సంవత్సరాలు ఉన్నది. ఆమెను చూసింది కేకేయ రాజు పుత్రిక సుమన స్వర్గానికి వెళ్ళి. ఆ సుమన అడిగింది శాండిలిని, మీకు ఇంతటి గొప్ప గౌరవం ఈ స్వర్గలోకంలో ఎలా వచ్చింది? మీకు పెద్ద పెద్ద అంతఃపురాలు, చాలామంది పరిచారకులతో పాటుగా విమానాలు అన్నీ మీకు ఉన్నాయి, సర్వ ఐశ్వర్యము వచ్చింది. ఇంతటి గౌరవం మీకు ఎలా వచ్చింది అని అడిగింది సుమన ఆ శాండిలిని అనే పుణ్యస్త్రీని. శాండిలిని చెబుతున్నది సుమనతో, సుమన, నేను మానవ జీవితంలో భూమిపై ఉన్నప్పుడు నేను నా తల్లిదండ్రులకు కన్యాదాన ఫలితాన్ని ఇచ్చాను. అంటే వివాహం వరకు నేను కన్యగానే ఉన్నాను. వివాహం అయిన తరువాత నా భర్తను అనుగమించాను, గౌరవించాను, పూజించాను. నా తల్లిదండ్రులను ఎలా నేను చూసుకునేదానను అలాగనే నా అత్తామామలను కూడా చూసుకొని గౌరవించాను. ఇందులో భేదమే లేదు. నేను ఎప్పుడు ఒక్కసారి కూడా నా భర్తకు కానీ అత్తామామలకు కానీ ఎదురు చెప్పలేదు. నేను ఇంటికి వచ్చే అతిథులకు శాస్త్రరీత్యా గౌరవించాను. వ్రతాలు, పూజలు నేను చేశాను. నేను వ్రతం చేసినా, పూజ చేసినా నా పతిదేవుని యొక్క అనుమతితోనే చేశాను. నేను పరపురుషులతో అనవసరంగా మాట్లాడేదానిని కాను. వాకిలి ముందు నుంచొని వచ్చేపోయే వారిని చూసేదానిని కాను. నేను అందరితో కలిసి మాట్లాడుతూ బిగ్గరగా పకపక నవ్వేదానిని కూడా కాను. నేను పరిశుద్ధమైన నిర్మల మనస్సుతో విద్య నేర్పిన గురువులకు, భిక్షకులకు, ఇంటికి అతిథులకు మంచిగా భోజన సదుపాయాలు చేసేవాడిని, గౌరవంగా చూసేదాన్ని. నా భర్త ఇంటికి వచ్చినప్పుడు ముందుగుండా వెళ్ళి స్వాగతించి ఇంట్లో తీసుకొచ్చేదానిని. బయటికి వెళ్ళినప్పుడు కొంతవరకు వెళ్ళి సాగరంపేదానిని. వచ్చినప్పుడు కాలుకు నీళ్ళిచ్చేదానిని, వెళ్ళినప్పుడు తువ్వాలు ఇచ్చి పంపించేదానిని. నా భర్త తరువాతనే ఏదైనా అనే నియమంతో నేను ఉండేదానిని. చివరికి నేను కన్న బిడ్డల కూడా నా భర్త తరువాతే అనే భావన నాలో దృఢంగా ఉండేది. నా భర్తకు నేను అతనికి ఇష్టమైన వంటలనే వండి నేనే దగ్గరుండి వడ్డించి ఆయనకి తినిపించేదానను. నేను నా కన్నబిడ్డలను, వారి విద్యాబుద్ధులు, ప్రవర్తనను తీర్చిదిద్దేదానను. సరైన మార్గంలో బిడ్డలను పెంచేదానిని. రాత్రిపూట వస్తే చాలు మా అత్తామామలకు, నా పిల్లలకు, మా వారికి పక్కలు సర్ది అందరికీ నిద్రకి సరైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేదానిని. అందరూ నిద్రపోయిన తర్వాతనే నేను నిద్రపోయేదాన్ని. రాత్రిపూట తప్పనిసరిగా వైద్యులు చెప్పిన ప్రకారము ఔషధ సేవలు
మా అత్తకి మామకి నేను చేయించేదానను. మా అత్త మామకి నా పతి వచ్చేసరికే భోజనం పెట్టి వారిని నిద్రపోనిచ్చేదానిని. వారికి ఏమి కావాలో నేను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకునేదానిని. నా భర్త పడక సుఖం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను సంతోషంగా ఆయనతో నేను కలిసి రమించేదానిని. నా పతిదేవుడు ఒకవేళ ప్రక్క ఊరు వెళ్ళవలసి వస్తే రాత్రికి రాలేకపోతే అలాంటప్పుడు నేను రంగుల చీరలు కట్టుకునేదాన్ని కాను, పూలు గంధము పూసుకునేదానిని కూడా కాను. మాకు పండి వచ్చిన ధాన్యాలను నేను వ్యర్థం చేసేదానిని కాను. తగు జాగ్రత్తగా వాటిని ఉపయోగించేదానిని. అవసరానికి మిగిలి ఉన్న వాటిని బజారులో అమ్మడం చేయించేదానిని. మా అత్తవారి తరపున బంధువులు, మా కన్నవారి తరపున బంధువులు వస్తే మా అత్తగారి తరపున బంధువులకే ముందు ప్రాధాన్యత నేను ఇచ్చి గౌరవించేదానిని. నా భర్త చేసే పనులలో నేను సహాయం చేయగలిగినంత వరకు కూడా సహాయం చేస్తూ ఉండేదానిని. నేను గోపోషణ, పాడి పరిశ్రమ అలాంటివి కూడా నేను తగు విధంగా నిర్వహించేదానిని. నేను ఇంటి వ్యవహారాల్లో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, అత్తామామలు, ఇతర బంధువులు, పిల్లల వ్యవహారాల్లో కానీ నా పతిదేవుడి మాటకు నేను ఎప్పుడూ ఎదురు చెప్పను. అయితే ఒకవేళ నా పతిదేవుడు చేస్తున్న పని సరైనది కాదు అని నాకు అనిపిస్తే అతనితో నేను సౌమ్యంగా మాట్లాడి, ఇలా చేయటం వల్ల ఈ నష్టం ఉన్నది, ఈ తప్పు ఉన్నది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగేదానిని. అలా నచ్చ చెప్పి ఆయన ఒకవేళ తప్పు మార్గంలో వెళ్తే అతను నేను సర్దిద్దేదాను గౌరవంగా, ప్రేమతో. లేదు నా అభిప్రాయం తప్పు, మా శ్రీవారు చెప్పిందే సరైన పద్ధతి అని అనిపిస్తే ఆయన చెప్పిన తర్వాత ఆయన మాట ప్రకారమే ముందుకు వెళ్ళేవాళ్ళం మేము. ఒకవేళ నేను చెప్పే మాట నా పతి వినకుండా నా మాట తోసివేస్తే అప్పుడు నేను రాద్ధాంతం చేసేదాన్ని కాను. అతను అనుకున్న విధంగానే ముందుకు పోవచ్చును అని నేను అతనికి సహకరించేదానిని. నా పతిదేవుడు ప్రతిదినము చేసే నిత్య అగ్నిహోత్రాలకు సరంజామాన్ని ఏర్పాటు చేసేదానిని. నేను గర్భంతో ఉన్నప్పుడు నా నోటి రుచికి ప్రాధాన్యత ఇవ్వకుండా గర్భంలో ఉండే బిడ్డలకు ఏది మంచి ఆహారమో దానినే నేను తీసుకునేదానిని. నేను కన్యాదానం చేస్తున్నప్పుడు మా తండ్రి గారు నా తండ్రి గారి మాటకని అడ్డు చెప్పలేదు. నా తండ్రి గారు మంచి వరుడినే నాకు చూసి వివాహం చేస్తారనే నమ్మకం నాకు ఉన్నది. అందుకనే నా తండ్రి గారు చెప్పిన వివాహాన్ని నేను చేసుకున్నాను. నా తండ్రి గారికి నేను కన్యాదాన ఫలితం కూడా ఇచ్చాను. శుభన వినుము, ఒక మాట చెప్తున్నాను రూఢిగా. నేను నా జీవిత కాలంలో వివాహం అయిన తర్వాత నేను స్వర్గం చేరుకున్నంత వరకు కూడా నా పతిని తప్ప ఏ ఇతర పురుషుడిని కూడా నేను తప్పుడు ఆలోచన చేయలేదు. ఆ దృష్టితో నేను చూడలేదు కూడా. అసలు నాకు అట్లాంటి ఆలోచనయే రాలేదు. ఇంకొక మాట, నా తండ్రి, తల్లి, అన్నదమ్ములతో తప్ప ఎవరితో కూడా నేను ముఖాముఖిగా మాట్లాడిన పాపాన పోలేదు. శుభన నేను నింద్యా స్త్రీలు, తప్పుడు స్త్రీలతో నేను స్నేహం కూడా చేయలేదు. ఒకే మంచం పైన నేను, నా కొడుకు కూడా కూర్చోలేదు. నా పతికి ఏది ఇష్టము దానిని తెలుసుకొని దాన్నే నేను చేసేదాన్ని. నా భర్తను నేను ఎల్లవేళలా సుఖపెట్టేదానిని, గౌరవించేదానిని. నేనైతే పతిదేవుని సేవ ఒక తపస్సుగా చేశాను సుమన. ఇలా ఒక పతివ్రత శిరోమణి యొక్క దినచర్యను శాండిల్ని చెప్పింది అని ధర్మరాజు చెప్పాడు భీష్మాచార్యుల వారు. జై శ్రీమన్నారాయణ.